రాష్ట్రంలో 1వ తారీఖు అర్హులందరికీ పింఛన్లు వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు సీఎం చంద్రబాబు అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తవుతుంది. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం కూడా చూసాం. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బతికారు. అందరు ప్రజలందరినీ కూడా భయపెడుతూ తిట్లు తిడుతూ పరిపాలన సాగించారు. ఎవరైనా ప్రజలు వచ్చి ఇది మాకు ఇబ్బంది ఉందంటే ఏ విధంగా తిట్ల దండకం చేసేవాడో మనందరం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈరోజు మొదటి 5 సంతకాలు కూడా 4,000 రూపాయలు ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై నెలలో మీ అందరికీ కూడా పెన్షన్ అందించారు. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళా పాస్ పుస్తకాల మీద రాజముద్ర వేసి మీ అందరికీ కూడా అందించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి మొదటి అసెంబ్లీ